హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ వడలు ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులో 2 అరటికాయలను వీడియోలో చూపించినట్టుగా క్యూబ్స్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అరటికాయలు తోలు తీసిన తర్వాత నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే నీళ్ళల్లో కల్లుప్పు వేసుకుని ఇలా కట్ చేస్తున్న అరటికాయలను అందులో యాడ్ చేస్తూ ఉంటే మనకి అరటికాయలు అనేవి నల్లగా అవ్వవు. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేసిన అరటికాయని స్టవ్ మీద పెట్టుకొని 10 to 15 మినిట్స్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని బాగా బాయిల్ అయ్యేంత వరకు మూత రివర్స్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి ఈ అరటికాయని మొత్తం కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి స్పూన్తో అరటికాయ బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు స్పూన్తో కట్ చేసినప్పుడు అరటికాయ సాఫ్ట్గా కట్ అయిపోయినట్లయితే మనకి అరటికాయ మొత్తం బాయిల్ అయిపోయినట్లే. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ అరటికాయని బాయిల్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఈ అరటికాయను స్పూన్తో కానీ లేదా మ్యాషర్తో కానీ కోర్స్గా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న అరటికాయలో 1/4 కప్పు ఉల్లిపాయలను సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసిన పుట్నాల పొడిని యూజ్ చేస్తున్నాను. ఇది లేకపోతే పుట్నాలని నార్మల్గా మిక్సీలో పౌడర్ చేసుకొని 1/4 కప్పు పొడిని యాడ్ చేసుకోవచ్చు. ఈ పుట్నాల పొడి లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను, అది కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కలిపిన అరటికాయని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో 3/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే మరో 2 టీ స్పూన్ల కారంని యాడ్ చేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న అరటికాయ మిక్చర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వడల్లాగా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వడలను ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్ని ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే ఈ వడలు ఆయిల్ అనేది లాగేస్తాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ వడలను ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఈ వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోతే వడలు రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.